సో అంటే మీ వీడియోస్ నేను చాలా చూడడం జరిగింది. సో ఎక్కువ మీరు దశ మహావిద్యల గురించి చెప్పడం జరిగింది. అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి అసలు? దశమహావిద్యలు అంటే 10 మహావిద్యలు. హ్మ్. వామాచారానికి దక్షిణాచారానికి డిఫరెన్స్ ఏంది అసలు? సౌత్లోనే కాదు, ఇండియాలోనే ఎక్కువగా మోస్ట్ ఫాలో అయ్యేది మనకు దక్షిణాచారం. వామాచారంలో అంటే అన్ని బలులు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది కదా. అంటే ఇట్లాంటి వాటిని కొంతమంది చూసినప్పుడు క్షుద్ర పూజలు అని చెప్పేసి అనుకుంటారు. అంటే క్షుద్ర పూజలు అని అనొచ్చా వీటిని? లేదు, క్షుద్ర పూజలు అనేటివి అనగానే నాకు కామాఖ్య దేవి గురించి నాకు థాట్ వచ్చింది. అంటే మీరు సో ఆ దేవత కూడా ఒక భాగమేనా? కామాఖ్య దేవత నుంచే నిజం చెప్పాలంటే దశమహావిద్యలు ఉద్భవించినాయి అని కూడా చెప్తారు. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, భార్గవ్ దీవెన గురూజీ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేష్. జయచంద్ర. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను. సో అంటే మీ వీడియోస్ నేను చాలా చూడడం జరిగింది. సో ఎక్కువ మీరు దశ మహావిద్యల గురించి చెప్పడం జరిగింది. అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి అసలు? దశమహావిద్యలు అంటే 10 మహావిద్యలు. ఇందులో కాళీదేవి నుంచి కమలాత్మిక దేవి వరకు ఉంటారు అనమాట. ఈ దశమహావిద్యల్ని మనం ఈజీగా అంటే ఈ 10 మహావిద్యల్ని మనము ఎవరెవరు అని తెలుసుకోవాలంటే ఒక మంత్రం కూడా ఉంటుందండి. కాళీతారా మహావిద్య షోడశి భువనేశ్వరి, భైరవీ చిన్న మస్తాచ విద్యా ధూమావతి తత బగలా సిద్ధ విద్యాచ మాతంగి కమలాత్మిక ఏతే విద్యా మహేశాని మహావిద్య ప్రకీర్తిత. అంటే ఇందులో మనకి చూడండి, కాళీ నుంచి కమలాత్మిక దేవతల వరకు ఇందులో లిస్ట్ ఉంటుంది. 10 మహావిద్యలు: కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, భగల, రాజశ్యామల, కమలాత్మిక. సో ఈ 10 మంది విద్యల్ని దశమహావిద్యలు అంటారు. ఇందులో మొదటి 4 మహావిద్యలు, తర్వాత 3 విద్యలు, చివరి 3 సిద్ధ విద్యలు అనమాట. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్టిఫోలియో లాగా ఉంటారు. అంటే మనకు కావాల్సిన, మానవులకు కావాల్సిన కోరికలని ఒక పోర్టిఫోలియో లాగా తీసుకుంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లో జల వనరులను ఒక మంత్రి, పర్యాటకం ఒక మంత్రి, ఇట్లా ఎట్లా ఉంటారు ఫైనాన్స్. అలా ఈ 10 మంది కూడాను 10 కైండ్స్ ఆఫ్ పోర్టిఫోలియోస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా. సో వాళ్ళ కోరికలను బట్టి వీళ్ళని ఈ దశమహావిద్యలను ప్రార్థన చేయడం ద్వారా, వామతంత్రంలో వీళ్ళని ఆరాధించడం ద్వారా మనకు శీఘ్రంగా కోరికలు ఫలిస్తాయి. వాళ్ళే దశమహావిద్యలు అంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు వామ అని చెప్పి ఇదో అనడం జరిగింది. అంటే వామాచారానికి దక్షిణాచారానికి డిఫరెన్స్ ఏంది అసలు? దక్షిణాచారము, ఇందులో దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం, పులార్ణవ తంత్రం, సమయాచారం, కేప, ఇట్లా రకరకాలు ఉంటాయి. మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఫాలో అయ్యేది, సౌత్లోనే కాదు ఇండియాలోనే ఎక్కువగా మోస్ట్ ఫాలో అయ్యేది మనకు దక్షిణాచారం. అంటే ఈ కల్ట్ కంప్లీట్గా వెజిటేరియన్ సెక్షన్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, మనము తిరుమల క్షేత్రం కానీ శ్రీశైలం క్షేత్రం ఇలాంటివి తీసుకుంటే ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతాయి ఇందులో. అంటే కంప్లీట్గా నైవేద్యాలు అంటే ఏమేమి ఉంటాయి: వడపప్పు, పాయసం, చిత్రాన్నం, పులిహోర. ఇప్పుడు విజయవాడ వెళ్ళారనుకోండి, పులిహోర అమ్మవారికి, ఇలా వెజిటేరియన్ సెక్షన్లో ఉంటాయి. అదే మనం వామాచారం తీసుకుంటే ఇందులో బలులు ప్రత్యేకంగా ఉంటాయి. అంతేకాకుండా మద్యము, మాంసము, పంచమకారాలు అంటారు అనమాట. వాటితోటి కూడుకొని ఉంటుంది. పంచమకారాలు అంటే మద్యము, మాంసము, మత్స్యము, మైథునము, ముద్ర. ఈ 5 క్రియల ద్వారా అమ్మవారిని మనం శీఘ్రంగా మనకు ఫలితాలు అందుకునేకి శీఘ్రంగా ఒక వే అనమాట. దిస్ ఇస్ కాల్డ్ వామతంత్రం అంటారు. ఇది ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో కులార్ణవ తంత్రం ఉంటుంది, తర్వాత కౌలాచారం అంటారు, తర్వాత సమయాచారం అంటారు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇలా లెవెల్స్ ఉంటాయి. రెగ్యులర్గా మనము దక్షిణ వామ చేస్తూ ఉంటారు. ఇందులో దక్షిణాచారం ఎక్కువ, వామ కొంచెం తక్కువ. బట్ వామాచారం ద్వారా శీఘ్ర ఫలితాలను అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మీరు వామాచారంకి సంబంధించినవి చేయడం జరుగుతుంది? నేను వామాచారంలోనే చేస్తాను. ఓకే. అంటే దక్షిణాచారంలో ఖర్చులు తక్కువ ఉంటాయి, వామాచారంలో ఎక్కువ ఉంటాయి ఖర్చులా? అవును. లేదు, వామతంత్ర విధానంలో ఎక్కువ ఉంటాయి. ఎక్స్పెన్సివ్ పూజ. అదే ఎక్స్పెన్సివ్ పూజ. ఓకే. కంపేర్ విత్ దక్షిణాచారం, వామాచారం ఎక్స్పెన్సివ్గా. ఓకే. అంటే ఇక్కడ మీరు వామాచారం అనగానే అసలు ఏమేమి తీసుకుంటారు పూజకి వస్తువులు? పూజకి వస్తువులు అంటే రెగ్యులర్గా ఉండే దక్షిణాచారంలో ఉంటాయండి. ఇందులో అవి కాకోకుండా
మనకు బలులు ఉంటాయి. ఓకే. మత్స్యం అంటే ఫిష్ ఉంటుంది, మద్యం ఉంటుంది. ఇది మద్యం వాళ్ళు పెట్టే రేంజ్ని బట్టి అమ్మవారికి పెట్టే అవకాశం వాళ్ళు చాయిస్ అన్నమాట. తర్వాత మాంసము ఇవి ఉంటాయి. తర్వాత ముద్ర మైథున క్రియ అనేది అవి కొంచెం భావనాత్మకంగా చేస్తూ ఉంటారు వాటిని. సో ఇక ఐటమ్స్ అనేటివి దక్షిణాచారంలో ఉన్నట్టే. దీంట్లో ఏ ఏ గ్రహాలకు మనం చేస్తున్నాం అనేది కీలకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శనికి చేస్తున్నాం అనుకోండి, భద్రకాళి చేస్తారు. భద్రకాళికి సంబంధించినప్పుడు నల్ల నువ్వులు ఎక్కువ వేస్తుంటారు. సో ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకాల పరిహారాల ద్వారా వాటి ప్రత్యేకమైన పూజా విధానాలు ఉంటాయి తాంత్రికంలో, వామతంత్రంలో. అవి ఉపయోగించి వాళ్ళకు పూజ చేస్తూ ఉంటారు. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వామాచారంలో అంటే అన్ని బలులు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది కదా, అంటే ఇట్లాంటి వాటిని కొంతమంది చూసినప్పుడు క్షుద్ర పూజలు అని చెప్పేసి అనుకుంటారు. అంటే క్షుద్ర పూజలు అని అనొచ్చా వీటిని, లేకుంటే క్షుద్ర పూజలు వేరే ఇవి వేరు? ఓకే. క్షుద్ర పూజలు అనేటివి అకల్ట్ సైన్సెస్లోనే ఉన్న లీస్ట్ గ్రేడ్ పూజలు అన్నమాట. అవి క్షుద్ర పూజలు, దాంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ వామ పూజలు అనేటివి క్షుద్ర పూజలు కావు. ఇవి కంప్లీట్గా మనకు శాస్త్రంలో ఎట్లా ఉన్నదో అట్లే ఉంటుంది. కాబట్టి దీనికి క్షుద్ర పూజలకి సంబంధం లేదు. ఇంకోటి వామాచారంకి సంబంధించిన పూజలు ఎక్కువ సౌత్ ఇండియాలో కావు, నార్త్లో అవుతాయి అనుకుంటాను. కరెక్టేనా నేను? అవును, నార్త్లో కూడాను మనకి ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదండి, అస్సాం, అంటే ఉత్తరప్రదేశ్, ఆ లైన్లో నుంచి నేపాల్, ఆ లైన్లో ఉంటుంది ఎక్కువ. ఓకే. ఇటు సైడ్ చాలా తక్కువ వామ విధానాలు. ఓకే. అంటే ఇప్పుడు అస్సాం అనగానే నాకు కామాఖ్య దేవి గురించి నాకు థాట్ వచ్చింది. అంటే మీరు అస్సాం అనగానే ఆ దేవత గుర్తుకొచ్చింది. సో ఆ దేవత కూడా ఈ దశ మహావిద్యలలో ఒక భాగమైన కామాఖ్య దేవత నుంచే నిజం చెప్పాలంటే దశ మహావిద్యలు ఉద్భవించినాయి అని కూడా చెప్తారు. ఓకే. ఇందులో కొంచెం శాస్త్రంలో అంటే రకరకాల థీరీస్ ఉండడం వలన కామాఖ్యాదేవి దశ మహావిద్యల దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఓకే. కామాఖ్యాదేవి అంటే అసలైన స్వరూపం ఏంటి అంటే త్రిపుర సుందరి అంటారు ఆమె. ఇప్పుడు మనకు దక్షయజ్ఞం జరుగుతుంది కదా, దక్షయజ్ఞం జరిగిన తర్వాత పరమేశ్వరుడు అమ్మవారి సతీదేవి దేహాన్ని తీసుకొని తాండవం చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండఖండాలుగా ఇది చేస్తాడు ఆమె బాడీ. అప్పుడు అది 51 పార్ట్లుగా పడుతుంది భూమి మీద. ఎక్కడెక్కడ పడుతుంది? ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, ఇక్కడ కూడా పడుతుంది. ఇక్కడ పడినప్పుడు అమ్మవారి యోని భాగము మనకు కామాఖ్యలో పడుతుంది, గౌహతిలో. ఇప్పుడు దాని పేరు గౌహతి. ఫస్ట్లో దానికి ఏం పేరేం లేదు. తర్వాత మన్మధుడు వచ్చి తన కోరిక అక్కడ నెరవేరిన తర్వాత కామరూప అని పేరు పెడతాడు మన్మధుడు. తర్వాత నరకాసుడు పరిపాలించేటప్పుడు ప్రజ్యోతిష్యపుర అవుతుంది. తర్వాత అది గుహాతిగా మారిపోతుంది. ఇట్లా దానికి సీక్వెన్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్ అక్కడ యోని అనేది పడడం జరిగింది. పడిన యోని కామాఖ్యలో 10 ముక్కలు అవ్వడం జరుగుతుంది గుహాతిలో. మెయిన్ పార్ట్ వచ్చేసి త్రిపుర సుందరి ఆర్ కామాఖ్య అంట. తర్వాత అవే ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఆ నీలాచల పర్వతాల మీద పడినప్పుడు యోని భాగం మిగతా ముక్కలు అయ్యాయి కదా, అక్కడ మిగతా దశ మహావిద్యలు కొలువై ఉన్నారు. ఇక్కడ ఒక తంత్రం అంటే ఒక పార్ట్ అన్నమాట ఇక్కడికి. ఇక రిమైనింగ్ దశ మహావిద్యలు ఇండియాలో రకరకాల చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజరప్ప తీసుకుంటాం, జార్ఖండ్లో. రాజరప్పాల అమ్మవారి యొక్క స్కల్ పడింది. చింతపూర్ణి ఉంది హిమాచల్ ప్రదేశ్, అక్కడ అమ్మవారి యొక్క ఫాలభాగం అంటే 4 హెడ్ పడింది. సో పడిన అన్ని చోట్ల కూడాను తాంత్రికం అనేది జరగదు, కొన్ని చోట్లనే జరుగుతుంది. ఇప్పుడు రాజరప్ప మనకు ముండమాలిని అంటారు అనమాట, తారాపీఠ్, అక్కడ కామాఖ్య, ఇట్లా చోట తాంత్రిక అనేది ఎక్కువగా జరుగుతుంది. సో కామాఖ్య దేవికి అంటే పూజలు వేరే రకంగా ఉంటుందా? కంప్లీట్గా ఆమె పూజలన్నీ వామాచార విధానంలోనే కులార్ణవ తంత్రంలోనే జరుగుతాయి. ఆమెకు సాత్వికంగా జరగడం కొంచెం కష్టంగానే. ప్రతిదీ కూడాను మీరు కామాఖ్య వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. ప్రతిదీ వామాచార విధానంలో బలులతోటే జరుగుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే కామాఖ్య టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ అంటే సంతానం లేని వాళ్ళు ఎక్కువ వెళ్తారు అన్నట్టు నేను విన్నా. సో అక్కడికి వెళ్తే సంతానం జరుగుతుంది అది ఇది అని చెప్పేసి, అది వాస్తవమా? అసలు ఏంటి ఆ స్టోరీ? సంతానమే కాదు, మనకి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా ఆమె పేరే కామాఖ్యాదేవి. అంటే కోరికలు అదే. సో కాబట్టి ఏ కోరికలు ఉన్నా కూడా వెళ్ళొచ్చు.
కాబట్టి అక్కడ అన్ని శీఘ్ర ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సంతానం అనే కాదు, అన్ని రకాలుగా కోరికలు కూడా నెరవేరుతాయి కామాఖ్యదేవి. ఓకే. అంటే ఇప్పుడు వామాచారం ఇవన్నీ పూజలు చేస్తూ ఉంటారు కదా. సో గ్రహాల గురించి అంటే ఒక మనిషి పైన గ్రహాల ప్రభావం ఉంటుంది. సో దాని వల్లనే మీరు ఇవన్నీ పూజలు చేస్తూ ఉంటారు. సో అంటే గ్రహాలు నాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నా అని నేను అనుకుంటున్నాను. నిజమేనా అది? గ్రహాల ప్రభావం వల్లనే మా మనుషుల మనుగడ అనేది సాగుతుంది. గ్రహాల ప్రభావంతో మనం చేసే ప్రొఫెషన్ సెలెక్షన్ కానీ ఓకే. వాళ్ళ ఆధిపత్యం ఎలా, ఏ గ్రహాలు ఎక్కువ ఇది చేస్తే మనం ఆ ప్రొఫెషన్స్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది నేను చూస్తూ ఉన్నా 19 ఇయర్స్ పిల్లలు, 18 ఇయర్స్ పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకొని సూసైడ్స్ చేసుకుంటా ఉన్నారు. ఈ లవ్ ఇవన్నీ సంబంధించి అంటే ఈ గ్రహాల వల్లనే ఇదంతా జరుగుతుందా? జ్యోతిషం ప్రకారం అయితే వీటన్నిటికీ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లవ్, ప్రేమ అనేది జాతకంలో శుక్రుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు ఈ 4 గ్రహాలు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే. ఒక జాతకంలో అది ఎయిదర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాతకంలో కుజ శుక్రులు ఉన్నారనుకోండి, వాటి యొక్క యతి నడిస్తే వాళ్ళు ఖచ్చితంగా లవ్లో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. శుక్ర బుధులు ఉన్నా కూడా అంతే. ఇక్కడ మెయిన్ చూడండి, మీరు అన్నిట్లో పరిశీలిస్తే శుక్రుడు కీరోలు అవుతాడు. ఓకే. కుజ, బుధ, చంద్రులు ఒక సైడ్ ఆర్టిస్ట్ లాగా, అంటే అదేమంటారు, సపోర్టింగ్ రోల్స్ అన్నమాట. శుక్రుడు ముగ్గురు. ఈ ప్రేమ అంటేనే, లవ్ అంటేనే శుక్రుడు. కుజుడితోటి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు లవ్ మంచిగా చేసి ప్రాపర్గా ఇదయ్యాక అవకాశాలు ఉంటాయి. బుధుడు ఉన్నాడు అనుకోండి, ఈ లవ్ మన క్లోజ్ ఫ్రెండ్స్లోనో దగ్గరి బంధువుల్లోనో వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఈ శుక్రబుధుల కాంబినేషన్ ఉన్నప్పుడు దగ్గర బంధువుల్లోనే అమ్మాయి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే శుక్ర చంద్రులు, ఇంకోటి చంద్రుడి గురించి కూడా చెప్పాను. శుక్ర చంద్రులు ఉన్నప్పుడు ఎక్కువ రిలేషన్స్ ఉండదు వాళ్ళకి. ఈ డేటింగ్ ఇవన్నీ చేస్తారు కదండి, ఒక్కొక్కరికి 3-4 మారుస్తూ ఉంటారు. అట్లా వాళ్ళంతా ఈ బ్యాచ్ అనమాట. ఈ వీనస్ అండ్ మూన్, శుక్ర చంద్రులు ఉన్నప్పుడు ఎక్కువ రోజులు ఆ రిలేషన్ కొనసాగదు, మారుస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇలా మనము లవ్, ఈ రిలేషన్స్ ను కూడా జాతకాల ద్వారా అసెస్ చేయొచ్చు. ఓకే. అంటే దానికి ప్రతిఫలంగా మీరు ఏమైనా చేయొచ్చా? అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఒక అమ్మాయిని నేను లవ్ చేస్తున్నా కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. సో దానికి మనం అమ్మాయి మనకి అంటే మనం లవ్ చేసేలాగా ఏమైనా పూజలు చేయొచ్చా మనం? అది ఇద్దరు జాతకం చూడండి. లవ్ చేసేలాగా పూజలు ఏమి ఉండవు. ఓకే. లవ్ చేసేలాగా ఇట్లాంటివి ఏమి ఉండవు, జ్యోతిష్యం ప్రకారం ఉండవు. ఇప్పుడున్న యూత్ పిల్లలందరూ వశీకరణం అది అని చెప్పేసి పూజలు చేయిస్తున్నారు కొంతమంది. సో అట్లాంటి వాటికి ప్రతిఫలం ఉంటుందా అని నాకు క్వశ్చన్. వశీకరణము అనేది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, వశీకరణం అనేది తాంత్రిక్లోనే వేరే సెక్ట్. ఏంటి దానిని షట్క్రియలు అంటారు. ఓకే. అవి ఒక 6 రకాలు ఉంటాయి. ఆకర్షణ, వికర్షణ, విద్వేషణ, ఉచ్చాటన, పలాయన, మారణ, 6 ఉంటాయి ఇవి. ఇవి ఒక ఎనర్జీ. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి అబ్బాయి కలుస్తారంటే జాతకం చూసి వీళ్ళు కలుస్తారు కలవరు అని చెప్పేసేయచ్చు. ఓకే. ఇందాక చెప్పినట్టు శుక్ర కుజులు బుధులు ఏమైనా ఉన్నాయా కాంబినేషన్స్ అని చెప్పి, కలవని వాటిని కూడా బలవంతంగా ఇంకా కట్టేయడం అంటే ఈ షట్క్రియల దగ్గరికి వెళ్ళాలి. ఓకే. అందుకే చూడండి, ఈ మధ్య కొన్ని యాడ్లు చూస్తుంటారు, వశీకరణ స్పెషలిస్ట్. అదే కదా ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ లో మా దగ్గరికి వస్తే ఎట్లయినా కానీ మేము కలిపేస్తాం అవి అని చెప్తుంటారు. ఇవి ఒక ఫోర్స్ఫుల్ గా ఇంజెక్ట్ చేయడం అన్నట్టుగా. ఓకే. దీనికి జ్యోతిష శాస్త్రానికి సంబంధం లేదు. ఓకే. బట్ అవి గ్యారంటీ లేదు. ఓకే. జ్యోతిషం ఇది నెంబర్ 1. అయితే జ్యోతిష శాస్త్రాన్ని కూడా కట్టిపడేసే తాంత్రిక విద్యలు ఉన్నాయా? అంతే కదా, అంటే ఉంటాయి ఇవి. ఎందుకంటే మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది. ఈ దీనిలలోనే ఎక్కడో ఒక చోట ఈ బలవంతపు ఇవనేటివి ఉంటాయి, కానీ అవి అంత సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇస్తాయి లేదా అనేది వాళ్ళ జాతకాల్లో ఉన్న చంద్రుని పొజిషన్ బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు వశీకరణం చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు కూర్చుంటే లేంటాడు అన్నట్టుగా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కొంతమందికి ఇది ఎట్లుంటది అంటే జస్ట్ లైక్ మీరు హిప్నాటిజం తెలుసు కదా. అవును. కొంతమందికి హిప్నటైజ్ చేసినా పడరని చెప్తా ఉంటారు. అవును.
కొంతమంది ఊరికే నువ్వు నన్నే చూస్తున్నప్పుడు వాడు అవును. ఇట్లే ఓవరాక్షన్ చేస్తుంటాడు ఇంకా అవును. ఇట్లే చూసుకుంటా ఇంకా. అదే కొంతమంది చేసి లేదు నాకు అవ్వలేదు అంటారు. ఈ షట్క్రియలు కూడా అలాగే అనమాట. షట్క్రియల్లో కూడా ఎందుకు ఇంత ఫోర్స్‌ఫుల్‌గా మనం ఎనర్జీని చొప్పించినా కొన్నిసార్లు ఎందుకు వర్కౌట్ అవ్వదంటే, ఒక జాతకుడు ఇలా వశం పడాలి లేదా పడకూడదనేది ఆయన జాతకంలో చంద్రుని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. చంద్రబలం అధికంగా ఉన్న జాతకులు తొందరగా బెండ్ అవ్వరు. హ్మ్. అంటే ఇట్లాంటి వశీకరణాలు, ఇట్లాంటి వాటికి కారనమాట. వీక్ ఉన్న వాళ్ళు తొందరగా అయితారు. మీరు 'చిరంజీవి' గారిది ఒక సినిమా చూసారా? ఆ సినిమాలో శారద ఉంటుంది. అడవిలోకి పోయి గొడ్డలి కట్టెలు కొట్టుకొని వస్తుంటుంది. అవునవునవును. అమరీష్ పురి ఉంటాడు ఆ సినిమాలో. అవునవును. పేరు గుర్తు రావట్లేదు. ఆ! దాంట్లో సీన్‌లో శారదాకి "నువ్వు ఇప్పుడు నీకు శరభూచిని చంపాలని లేదు" అంటే, "ఉంది" అని ఆమెని చంపేస్తుంది. ఆ సినిమాలో ఇలా అంటూనే వాళ్ళు హిప్నటైజ్ అయిపోతుంటారు. అలా శారద కూడా ట్రై చేస్తాడు తను. "నీకు విలన్ని రావుని చంపాలని లేదు" అంటే ఆమె ఇలా చూసి, "లేదు ఉంది" అంటుంది. సో, వశీకరణం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే నేను రీసెంట్‌గా ఒక అమ్మాయి చనిపోయింది. అంటే 19 ఇయర్స్‌కి ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక 20 డేస్‌కే సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో, అంటే ముందే మనకు ఏమన్నా తెలుస్తదా? ఒకవేళ ఇద్దరు జాతకాలను చూసి తెలుసుకోవచ్చు. అంటే వీళ్ళు ఇప్పుడు చనిపోబోతున్నారు అని. ఆ! తెలుసుకోవచ్చు. అప్రాక్సిమేట్‌గా ఈ టైం ఒక 1 మంత్ అటు ఇటు గాని లెక్కేసి చెప్పేసేయొచ్చు. ఓకే. దీంట్లో అష్టమ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది జాతకంలో. హ్మ్. అష్టమ స్థానము, ద్వితీయ స్థానం, షష్టమ అంటే 2, 6, 8 ఓకే. జాతకంలో టోటల్ 12 బాక్సెస్ ఉంటాయి. ఇందులో 2, 6, 8 వీటిని పరిశీలన చేసి ఆ వ్యక్తి ఎప్పుడు టపా కట్టే అవకాశాలు ఉంటాయి అనే విషయము మనము అప్రాక్సిమేట్‌గా లాగొచ్చు లాగొచ్చు. ఇన్ఫర్మేషన్. యాహ్! అంటే ఈ రోజులలో సో, ఈ టైం నుంచి ఈ టైం బిట్వీన్ తను పోయే అవకాశాలు ఉంటాయని ఉంటది. హ్మ్. ఎలా వెళ్తాడు అని కూడా ఉంటది దాంట్లో. అంటే ఆహా! కొంతమంది అంటే ఏ ప్రమాదంతో ఎట్లా చనిపోబోతున్నాడు? మాక్సిమం ఎట్లా డెత్ అవ్వచ్చు అనేది కూడా ఉంటుంది. ఓకే. అండ్ తను ఫారిన్ ల్యాండ్‌లో కొంతమంది ఫారిన్‌కి వెళ్ళి అక్కడెక్కడో చనిపోయి వస్తూ ఉంటారు కదా! హ్మ్. సో, అట్లా ఫారిన్‌లో చనిపోతాడా? లేదంటే హాస్పిటల్‌లో చనిపోతాడా? హ్మ్. రోగం వచ్చి చచ్చిపోతాడా? ఇంట్లోనే చచ్చిపోతాడా? ఇవి కూడా ఉంటాయి. ఇదంతా 12థ్‌ని బట్టి ఉంటుంది. ఓకే. సో, అంటే 6 హౌస్ కూడా కొంచెం రిప్రజెంట్ చేస్తా ఉంటారు. ఓకే. అంటే నాకు తెలిసి మీరు ఎంతోమంది జాతకాలు మీరు చూడొచ్చు. అవునా? హ్మ్. అయితే ఇట్లాంటి కేసులు ఎప్పుడన్నా మీకు ఎదురైనాయా? అంటే చావు గురించి చావు అడిగావా? గురించి. చావు గురించి అయితే చాలా మంది అడుగుతుంటారు చెప్పను. ఓకే. ఒక్కరికి ఇద్దరికి చెప్పున్నాను. చెప్పిర్రా? చెప్పినాను. వాళ్ళు ఓకే. చాలా ఫోర్స్ చేస్తే చెప్పాల్సొచ్చింది. ఓకే. యూఎస్‌లో ఉన్న ఒక క్లయింట్ తను ఒక పొలిటీషియన్ అన్నమాట. ఓకే. ఎక్స్ పొలిటీషియన్. ఓకే. ఆయన బ్రతికున్నారా ఇప్పుడు? ఉన్నాడు. ఓకే. రాజశేఖర్ రెడ్డి మన సీఎం రాజశేఖర్ అవును. రెడ్డి గారు వైఎస్ఆర్. ఉంటారు కదా! అవును. ఆ! ఆయన టైంలో మంచి పెద్ద పొలిటీషియన్ అన్నమాట. ఓకే. తను ఇక రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత తను యూఎస్ వెళ్ళిపోయాడు. ఓకే. టోటల్ ఇక్కడ పాలిటిక్స్ బంద్ చేసుకొని హ్మ్. ఒకసారి నన్ను కాంటాక్ట్ అయ్యాడు. హ్మ్. ఏమండి అంటే ఇట్లా చెప్పాడు నేను పలానా అని. సరే చెప్పండి ఏమంటే, అదే నేను ఎప్పుడు చచ్చిపోతాను చెప్పు అన్నాడు. హ్మ్. నేను చెప్పనన్నాను. దాదాపు ఒక 20 నిమిషాలు మా ఇద్దరికి అదే వాదం అనమాట. హ్మ్. నేను చెప్పనని తను చెప్పని. హ్మ్. సరేలే ఇక నాకు చాలా హెసిటేట్ అయిపోయినాను తను అడుగుతుంటే. హ్మ్. సరే చెప్తానులేండి అని చెప్పేసి మీరు ఒక 18 మంత్స్ టు 2 ఇయర్స్ అంతే మీకు టైము. మీరు చనిపోతారు అని చెప్పాను నేను. అర్థం కాలే. 18 18 మంత్స్? మంత్స్ టు ఒక 2 సంవత్సరాలు. 2 ఓకే. సంవత్సరాలు. ఓకే. అదే ఒక 2 ఇయర్స్ అనుకోండి అదే 2 ఇయర్స్ అప్రాక్సిమేట్‌గా. మధ్యలో అని. ఆ! చనిపోతారు అని చెప్పేసినాను. అప్పుడు తను నన్ను చాలా బాగా గ్రీట్ చేశాడు. అంటే శభాష్ అని అన్నాడు. ఏం సార్ అంటే లేదు రీసెంట్‌గానే తను హార్ట్ ఏదో అయ్యి సంథింగ్ డాక్టర్స్ కూడా నువ్వు ఒక 1 ఇయర్ టు 2 ఇయర్స్ వరకే సర్వైవ్ అయితావు. ఇక నువ్వు డౌట్ అని డౌట్ కాదు ఇంక పోతావు అని చనిపోతావు అని. ఆ! చెప్పినారంట. ఓకే. నీ ఇంటర్వ్యూలు చూసి నీకు కాల్ చేశాను బాబు. వెరీ ఎక్సలెంట్. జాతకంలో ఇట్లా కూడా ఉంటుందని తెలవదు. బట్ ఇంటర్వ్యూలు చూసి నీ మీద నమ్మకంతో చేశాను. బాగా అనలైజ్ చేశావని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నాడు. ఓకే. సో, అదొక కేసు. ఇంకా ప్రీవియస్‌గా ఒక కేసు ఉండే. అది అంటే జ్యోతిష్యం నేర్చుకున్న కొత్తలో హ్మ్. ఒక అబ్బాయికి నువ్వు ఈ టైంకి చనిపోతావు అని చెప్పింటి. హ్మ్. 8 నెలల కిందట. ఓకే. వాడికి అప్పటికి బండి రాదు. హ్మ్. బైక్ తోలలేడనమాట. ఓకే. రైడ్ చేయలేడు వాడు. ఓకే. నేనేమన్నాను ఫోన్ చేసి తను ముస్లిం. ఇట్లా బాబు నీకు బైక్ వస్తుందా అన్న. రాదన్నా అన్నాడు. నేనేమనుకున్నాను బైక్ రాదులే. మనోడికి అట్లాంటి డెత్తే ఉందనమాట దాంట్లో.
ఓకే. బైక్ రాదులే చూద్దాము అంటే మీరు మనసులో అనుకున్నారు. నేను అనుకున్నా. ఓకే. తనకు చెప్పాను, ఎస్ఎంఎస్ వాట్సాప్ చేశా 8 months బ్యాక్. ఏమని, నీకు ఈ టైంలో ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి, సో బీ కేర్ఫుల్, నీకు బండి వస్తుందంటే నాకు బండి రాదన్నా అన్నాడు. సరే జాగ్రత్తగా ఉండు, ఫ్రెండ్స్ బండిలో కూడా పోవద్దు అని చెప్పిన. ఇంకా తర్వాత మధ్య మధ్యలో టచ్లో ఉండేవాడు. ఆల్ ఆఫ్ సడన్గా తను అనంతపూర్, మాది అనంతపూర్ అక్కడ కదా, ఓకే. ఎగ్జామ్కి పోయి లారీ కింద పడి చచ్చిపోయినాడు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్కి నాకు వాట్సాప్లో వస్తుంది కదా, అదే ఇట్లా మా ఊరు వాళ్ళే అదే. చనిపోయారు. అప్పుడు నేను బాధపడ్డాను. తర్వాత నాకు ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పాను, ఎప్పుడు బైక్ తోలినాడు, ఆ రోజే బైక్ తోలినాడంట. ఓకే. అంటే నేర్చుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏ తోలరా ఏం కాదని. సో ఫస్ట్ టైం తను ఆ రోజు రైడ్ చేసినాడంట, అది ఎక్కువైపోయి లారీ కింద పడి చనిపోయాడు. సో దట్ వాజ్ ద వెరీ సాడ్ మూమెంట్ నాకు. అక్కడితో ఫస్ట్ కేసు. రెండోది ఇయ్యంది, ఇంకెవరికి చెప్పే ప్రయత్నాలు చేయలేదు. ఓకే. ఇప్పటికీ అడుగుతుంటారు చాలా మంది ముసలి వాళ్ళు ఫోన్ చేసి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఇట్లాంటిది లేదా అంటే ఇప్పుడు ఆ అబ్బాయి 8 నెలల్లో చనిపోతాడు అని చెప్పేసి మీరు అనుకున్నారు. సో అబ్బాయికి మీరు చెప్పి దానికి సంబంధించిన పూజలు చేయించి అంటే ఆ అక్కడ నుంచి మనం మృత్యుంజయుని చేయలేమా? హైలీ ఇంపాసిబుల్ అది. ఓకే. చేయలేము. అంతటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు జ్యోతిష్యంలో. దోషమే. బట్ యూనో ఎఫెక్ట్ అయితే తగ్గించవచ్చు. చావు నుంచి తప్పించలేము. ఇప్పుడు ఏదో తను ఏదో అయ్యి ఇదైపోయి బాగా ఖండాలుగా చనిపోవాలి ఉంటుంది అనుకో, అంత కాకోకుండా ఏదో కానీ చనిపోవడం అయితే గ్యారంటీగానే ఉంటుంది. బట్ కొంచెం ఆ స్వాంతనని అయితే మనం క్రియేట్ చేయొచ్చు, సపరేషన్ చేయొచ్చు. అంతే తప్పితే అసలుకి ఏ జ్యోతిష్యుడు కూడా, నేనే కాదు ఏ జ్యోతిష్యుడు కూడా దోషాల్ని రిమూవ్ చేయలేడు. అలా చేస్తున్నాను అంటే వాడు వట్టి మాటలు చెప్తుండని అర్థం. దోషాన్ని నీకు వచ్చిండేది ఎందుకు? పూర్వజన్మ కర్మానుసారం వచ్చింటాయి, దానిని తొలగించలేము, తగ్గించుకోవచ్చు ఆ ఎఫెక్ట్ని, అంతే. We can't remove the dosha, but we can separate the effects for a while, అంతే. ఓకే. కానీ మీరు చెప్తుంటే నాకు షాకింగ్ అవుతున్నాను నేను. అంటే 8 నెలల ముందే ఒక పర్సన్ చనిపోతాడు అని తెలిసినాక ఆ పర్సన్ చనిపోయిందని మెసేజ్ వచ్చినప్పుడు అది డిఫరెంట్. నేనే షాక్ అయినాను. అదే నేను చనిపోతాడు అనేదానికంటే కూడా ఏదో సంథింగ్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది, డెత్కి దగ్గరలో ఉంటుంది అనేది అయితే ఎక్స్పెక్ట్ చేసినాను. ఓకే. ఇంకా నేను మర్చిపోయాను 8 నెలలు ఎవరు గుర్తు, సడన్ గా జరిగిన తర్వాత గుర్తొచ్చింది. ఓకే. అది నా ఫస్ట్ అనలైజింగ్ డెత్ మీద. ఓకే. అంటే ఇప్పుడు ఈ షణ్ముఖ్ జస్వంత్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ ఉన్నాడు, యూట్యూబర్. సో తను రీసెంట్గా డ్రగ్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. సో ఇవన్నీ మీకు ముందే తెలుస్తాయా? అంటే ఈ పర్సన్ డ్రగ్ కేసులో ఇరుక్కోపోయే ఛాన్స్ ఉంది, కేసు వచ్చే ఛాన్స్ ఉంది అని? కేసులు పడే ఛాన్సెస్ ఉంటాయి అని అనేది మాత్రం సుస్పష్టంగా తెలుస్తుంది. ఓకే. ఇట్లాంటి కేసులు చాలా చూస్తాను నేను. బట్ ఇప్పుడు అతను షణ్ముఖ్ జస్వంత్ మీరు చెప్తున్న అతను యూట్యూబ్ స్టార్ కదా, యూట్యూబర్. ప్రతి ఒక్కరి హొరోస్కోపు జ్యోతిష్యం దగ్గర ఉండదు, అంతే కదా. తన గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏదో నెట్లో కొడితే ఏదో అతని డేట్ ఆఫ్ బర్త్ రావచ్చు, బట్ వీ కాంట్ ఫైండ్ హిజ్ లగ్న. లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో తన యొక్క దశలు ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకొని ఈ టైంలో తను కోర్టు కేసులు, ఈ వివాదాలు, జైళ్ళు ఇట్లాంటి వాటిని ఫేస్ చేస్తాడు అనేది వస్తుంది ఒక ఇన్ఫర్మేషన్. అది స్టేజ్ 1లో. ఎట్లాంటి కారకత్వాలతో వస్తుంది అనేది స్టేజ్ 2 లెక్కేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనం స్టేజ్ 1 స్టేజ్ 2ని మనం కంజంక్ట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలం. అప్పుడు మనకు ఓకే ఈ విధంగా తను జైలు పాలయ్యేదో లేదంటే కేసులు పడేదో ఉంటుంది అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. మరి దీంట్లో ఇప్పుడు ఆయన గంజాయి అదేదో కేసులన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తన గంజాయి తీసుకున్నాడు, అదేదో వీడియో కూడా రిలీజ్ అయింది. దీని అన్నిటికి కూడా మనకు రాహుగ్రహం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ప్లానెట్ రాహు. ఈయన ఈ గంజాయి, స్మగ్లింగు, చందనం, అదే ఏమంటారు ఎర్ర చందనం, ఇట్లాంటి గ్యాంబ్లింగ్ గేమ్స్ ఉంటాయి కదండి, పేకాట, క్యాసినోస్, వీళ్ళందరికీ ఆయనే మాస్టర్. రాహు ఆయన కంట్రోల్లోనే ఇవన్నీ జరుగుతాయి. ఎవరికైతే వాళ్ళ జాతకాల్లో రాహు
మంచి కలిసి వచ్చే స్థానాల్లో ఉంటాడో ఆ స్థానంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి వాళ్ళకి అలవాటు అయిపోతాయి. ఓకే. దీంట్లో ఆ కలిసి వచ్చే స్థానాలు కూడా లగ్నానికి యోగం అయినాయి అనుకోండి, దాంట్లో ఇంకా టాప్లు వేసిపోతారు. ఓకే. కొంతమంది చూడండి బెట్టింగ్లు బ్రహ్మాండంగా ఆడతారు. నేను నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా నేను. బెట్టింగ్లో ఆడుతూ ఉంటారు, పైసలు పోగొట్టుకుంటారు. అంటే వాళ్ళకు రాహు కేతువా లేకుంటే రాహు రాహు అంటే రాహుకి మనం పూజలు చేసుకుంటే మీకు మంచి జరుగుతుందని కూడా నేను విన్నా. సో అట్లా పూజలు చేస్తే మరి అది తొలగిపోతుందా? తొలగిపోదు. ఓకే. అంటే వాళ్ళకి రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టే వాడిని ఆ ఫీల్డ్లో పెట్టింటాడు. ఓకే. రాహు మంచిగా ఉంటే, రాహు మంచిగా లేడనుకోండి, వాడు సర్వనాశనం అయిపోతుంటాడు. ఓకే. వాడు బాగుంటాడు కాబట్టి రాహు వానికి మంచి పొజిషన్ ఇవ్వాలనుకుంటాడు కాబట్టే వాడిని అటు తిరిగిపోయి తనకి నచ్చిన ఫీల్డ్స్, ఇక్కడ వీడి ఇష్టం కాదు, రాహు ఇష్టం. ఓకే. రాహుకి ఏమేమి ఇష్టం ఇందాక చెప్పా, స్మగ్లింగ్, పేకాట, ఈ ఇట్లాంటి కైండ్స్ ఆఫ్. అదే రౌడీ బ్యాచ్ సంబంధించింది మొత్తం. రౌడీ కాదు. ఓకే. రౌడీ మళ్ళీ కుజుడు డిపార్ట్మెంట్. ఓకే. ఇది అంతా గ్యాంబ్లింగ్ గేమ్, మాయా. ఓకే. ఎక్కడైతే ఈ మాయా ఫ్లో అనేది ఉంటుందో అంతా రాహు డిపార్ట్మెంట్ అన్నమాట. ఆయన తన జాతకులకి మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, ఇట్లాంటి వాడి ద్వారా ఎక్కువ ప్రభావాన్ని ఇస్తాడు. సో ఇలా రాహు అనేవాడు ఇట్లాంటి పొజిషన్లో ఇట్లాంటి రిజల్ట్ ఇస్తాడు కదా. ఇప్పుడు ఆయన గారి విషయంలో, షణ్ముఖ్ జశ్వంత్ గారి విషయంలో కూడా మేబీ దానికి 6th రాహు ఉండిండొచ్చు. ఎందుకంటే 6లో ఉన్న రాహు సాంప్రదాయ వ్యతిరేకి, డ్రగ్స్, ఆహారం అలవాట్లు, ఇట్లాంటి వాటిలో వ్యతిరేక భావాల్ని క్రియేట్ చేస్తాడు. అంటే మంచి ఆహారం అలవాట్లు ఉండకోకుండా చూడండి ఇలాంటివి, అదే ఈ కైండ్ ఆఫ్ నేచర్ని ఇస్తాడనమాట. సాంప్రదాయ వ్యతిరేక భావాలను ఇస్తూ ఉంటాడు. సో అది ఆయనకు కారణం అవ్వచ్చు, షణ్ముఖ్ జశ్వంత్. ఓకే. సో ఇది అనలైజ్ చేసిపోతే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆయనకు ఆ ప్రభావం జరగనాటికి పైగా ఇప్పుడు ఆయనకి ఏలినాటి శని నడుస్తుంది. ఓకే. ఏలినాటి శని ఒకటి, రాహు ఒకటి, ఇన్ని ట్రబులింగ్లో ఉన్నప్పుడు అందుకే అలాగుంది. అంటే వీటికి పూజలు చేయించుకుంటే ఏమన్నా అది ముందే మనం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, అందుకే ఎవ్రీ ఇయర్ జ్యోతిష్యుని కన్సల్ట్ అవుతూ ఏంటి ఏమన్నా ఉందా, ఏమైనా మనం ప్రికాషన్స్గా ఏమైనా తీసుకోవచ్చా పరిహారాలని అప్పుడప్పుడు కన్సల్ట్ అవుతా ఉంటే. సరే, ఇప్పుడు మీరు అన్నారు అంటే ఆయనకి ఇది కూడా నడుస్తుంది అని చెప్పేసి, ఏలినటి శని. సో ఒక్కసారి మీరు షణ్ముఖ్ జశ్వంత్ గురించి ఏమేమి నడుస్తుందో చెప్పండి. ఒకవేళ వీడియో చూస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారేమో. అంటే మనకైతే టైం తెలియదు కదా. ఒక అనలైజింగ్ అయితే ఉంది, తనకైతే ఏలినాటి శని ఉంది, గురుచండాల దోషం. ఓకే. సో ఇవి గురుచండాల దోషము, ఏలినాటి శని ఎట్లా ఉంటాయంటే వెరీ టఫెస్ట్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. ఏలినాటి శని అనేది ప్రతి ఒక్కరికి వచ్చేది. 7.5 year పీరియడ్. అది ఒక లైఫ్ టైంలో ఒకరికి కొన్నిసార్లు 3 సార్లు వస్తుంది, కొంతమందికి 4 సార్లు వస్తుంది. ఓకే. సో అట్లా ఇక గురుచండాల దోషం అనేది ఇందాక చెప్పాను కదా. ఈ గురుచండాల దోషం అనేది తీసుకెళ్ళి అటు గుచ్చిపెడుతుంది టాప్ మోస్ట్. అక్కడ నుంచి దొబ్బేస్తుంది అట్ లాస్ట్. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ గురుచండాల. కానీ ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏమంటే అతనికి గురువు అనేవాడు గురుచండాలంలో గురువు కొంచెం రక్షిస్తూ ఉంటాడు, కంట్రోలింగ్గా. సో అందుకే మేబీ తను ఇంతకుముందు అట్లాంటి యాక్టివిటీస్ ఎక్కడున్నా కూడా ఎక్కడ బయటపడుకోకుండా ఇక్కడ వరకు రాగలిగాడేమో. కానీ ఎప్పుడైతే ఏలినాటి శని ఎఫెక్ట్ వచ్చిందో, శని అంటేనే ఇంకా మనకు తెలుసు ఆయన ఎఫెక్ట్ బ్యాడ్గా ఉంటాయి. అదొకటి. పైగా ఆయనకు శుక్రదోషం ఉంది, శుక్ర రాహువులు ఉన్నారు, పైగా గురుచండాల. సో ఇది మల్టిపుల్గా ఇలా ఉన్నాయి. అంటే తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టడం, ఒకసారి సడన్గా దొబ్బేయడం, ఇది రాహు చేసే పని. ఎగ్జాగరేట్ చేస్తాడు మీకున్న సిచ్యువేషన్స్ని, తీసుకెళ్ళి తోసేస్తాడు ఫైనల్గా. అదే ఆయనకు జరిగిందని నేను అనుకుంటున్నాను, నా అనలైజ్ ప్రకారం. అతనే కాదు, మరి మనం ఇంకా పరిశీలన చేస్తే ఈ మధ్య చందు సాయి అని చెప్పేసి తను లేటెస్ట్గా జైలుకి వెళ్ళడం అవన్నీ. సో ఇట్లాంటి వాళ్ళ జాతకాలు పరిశీలన చేస్తే వాళ్ళ జాతకాల్లో మనం కారాగార వాసము, కారాగార యోగము అని ఉంటుంది జాతకంలో. ఈ యోగాలను చచ్చినట్టు వాళ్ళు జైలుకి వెళ్ళే తీరుతారనమాట. అది ఎయిదర్ చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా కానీ ఆ మెట్లు ఎక్కి వాళ్ళు దాంట్లో కొంచెం శిక్ష అనుభవించి వస్తుంది. ఇది కారాగార వాసం. ఇది ఎక్కువగా మనకు శనిగ్రహము రవి ఈ కాంబినేషన్లు జాతకాల్లో ఉన్నప్పుడు, సింహరాశిలో శని ఉన్నప్పుడు కానీ, మకర కుంభాల్లో రవి ఉన్నా కానీ, శని ఆస్పెక్ట్ రవి మీద ఉన్నా కానీ
మనకు ఎక్కువగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈవెన్ మనకు ఏలినాటి శని, ఇందాక మనము ఆయన షణ్ముఖ్ జశ్వంత్ గారి జాతకాలు ఏలినాటి శని ఉంది కదా. అవును. సో అట్లాంటి ఏలినాటి శని ఎఫెక్ట్లో ఉన్నప్పుడు, రాహు బలంగా ఉన్నప్పుడు, అయోగకరంగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి జాతకులంతా కూడా ఎట్లో ఏదో విధంగా కేసులు ఎరుక్కొని జైలు పాలవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. మరి ఇట్లా అవుతూ ఉంటారు కదండి, మరి ఎట్లా వీళ్ళందరికీ మరి పరిహారం ఏంటంటే, అందుకే అప్పుడప్పుడు జ్యోతిష్యుని కన్సల్ట్ అవుతూ ఏమైనా పరిహారాలు ఉంటే చేయించుకుంటే, ఇక్కడ ఏదో వాళ్ళు తప్పు మనము కవరప్ చేయడం కాదు, పరిహారం చేయడం ద్వారా వాళ్ళ ఆ భావనకి లోను కాకోకుండా కంట్రోల్ అవుతారనమాట. ఓకే. ఇప్పుడు అట్లా అంటే ఇంకా జైలుకి పోయే వాళ్ళందరికీ మనం ఈ పూజలు చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కదా. అదే. కానీ ఆ భావనను మనకు తగ్గించి అట్లాంటి ధోరణి వైపు వెళ్ళకోకుండా కంట్రోల్ చేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ క్రికెట్ అంటే క్రికెట్ స్టార్ట్ అవ్వబోతుంది మ్యాచెస్ ఇప్పుడు నెక్స్ట్. సో ఈ బెట్టింగ్స్ గానీ, ఈ జూదం గానీ ఇట్లాంటి బ్యాడ్ అలవాట్లు ఉంటాయి చాలామంది. సో వాటిని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఏం పూజలు చేయాలి అసలు? కంట్రోల్ చేసుకోవాలి ఇట్లాంటి వాటిని అంటే ఇద్దరు దేవతలు వస్తారు దశమహావిద్యలో. ఓకే. నంబర్ 1 ధూమావతి. ఓకే. ఈమె ఇట్లాంటి నీచ నికృష్ట ఈ చండాలపు ఈ అలవాట్లన్నింటినీ ఆమె దూరం చేశారు. ధూమావతి అంటారు. ఓకే. ధూమావతి బలి పూజలు చేయడం ద్వారా ఇట్లాంటి అలవాట్లకు మనం మ్యాక్సిమం ఆమె సప్రెస్ చేసేస్తుంది ఆ థాట్ ప్రాసెస్ని మన దగ్గర. ఓకే. తర్వాత ఇంకా రాహు ఉండనే ఉన్నాడు. ఇందాక మనం రాహు గురించి చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. చిన్న మస్తా ఆమెకు చేయడం ద్వారా ఈ ఇద్దరు దేవతలను మనము మంచిగా ఆరాధన చేస్తే ఇట్లాంటి ఈ గలీదు చెడ్డ అలవాట్లకి దూరం అయిపోతాం. ఆ థాట్ ప్రాసెస్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా అంటే మెడలో కానీ చేతికి కానీ ముత్యం ఉంగరం ధరించడం కానీ, ముత్యాల హారం ధరించడం కానీ. ఎందుకంటే ముత్యాల్ని చంద్రుడు రిప్రజెంట్ చేస్తుంటాడు అనమాట. సో ఆయనకు సంబంధించిన ముత్యాలు ధరించడం ద్వారా ఇటువంటి ఆలోచనలు రేకెత్తించకుండా ఆయన కూడా కంట్రోల్ చేస్తాడు తన వంతు. అందుకని ప్రతి ఒక్కరూ ముత్యాలు ధరించడం చాలా బెస్ట్. ఇట్లాంటి థాట్స్ జనరేట్ కాకోకుండా ఉంటాయి. దీంతో పాటు కానీ ఇప్పుడు ప్రతి ఆది దేవతలకు మనకు ఈ మధ్య కొన్ని యంత్రాలు అవైలబిలిటీలో ఉన్నాయి. చిన్నమస్త అంటే చిన్నమస్త యంత్రము. ఎందుకంటే ఇట్లాంటి యంత్రాలు ధరించడం ద్వారా కూడా మనకు ఆ ఎనర్జీ లెవెల్స్ వస్తూ మనకు కంట్రోలింగ్ చేస్తుంది. ఇందులో ఊరికి యంత్రాలు కాకోకుండా మంచిగా తాంత్రిక విధానంలో కానీ ఏదో వాళ్ళు కోరుకున్న దక్షిణాచారం వామాచారంలో పూజలు జరపబడిన యంత్రాలను ధరించడం ద్వారా కూడా ఆ ఆదిదేవతల యొక్క యంత్రాలు చిన్న చిన్న లాకెట్స్ ఉంటాయి కదండి, అవి కూడా బెస్ట్ ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇంకో క్వశ్చన్ నేను రీసెంట్గా ఒక దగ్గర నేను విన్నా. సో అంటే కొంతమంది అమ్మవార్లకి స్పమ్తో అట్లాగే ఎగ్స్తో పూజలు చేస్తారంట. అవును, నిజమేనా ఇది? నిజమే. ఓకే. అంటే దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది ఎక్కువగా మనకు కాళీతంత్రంలో కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ అయితే ఎవరు లేరు అట్లా చేసేవాళ్ళు. అది సపరేట్ కల్ట్ ఉంటుంది, అది వాళ్ళు ఎక్కడో ఉంటారు అనమాట. ఓకే. ఇట్లాంటి పూజలు అయితే జరుగుతాయి. ఎస్పెషల్లీ కాళీ దేవతకు చేస్తారు ఇట్లా. ఓకే. దీంట్లో ఊరికే స్పర్మ్స్ అదే సెమన్ లేడీస్ వచ్చి ఎగ్స్ అట్లానే కాదు, దానిలో కాంబినేషన్స్ ఉంటాయి. దీంతో మిక్స్ చేసి ఉప్పుతోటి కలిపితే ఒక రకమైన రిజల్ట్ వస్తుందని. ఓకే. ఈ బ్లడ్ ఉంటుంది కదా, ఈ బ్లడ్ని తేనె ఉప్పు వేసి కలిపితే ఒక రకమైన రిజల్ట్ అని. ఓకే. దానికి కుందేలు మాంసం కలిపితే ఒక రకమైన రిజల్ట్ అని. ఇట్లా తాంత్రిక విధానంలో రకరకాలుగా ఉంటాయి. ఏదో జస్ట్ లైక్ ఒక కెమికల్ కాంబినేషన్స్ ఉంటాయి చూడండి, డ్రగ్స్ వాళ్ళు, అట్లా రకరకాల కామ్యక సాధనలు అంటారు అనమాట వీటిని. మన యొక్క కోరికలను బట్టి వాటిని ప్రిపేర్ చేసి అమ్మవారికి అర్పించడం ద్వారా మనము ఫలితాన్ని పొందొచ్చు అనేది. బట్ ఇదంతా కూడాను అక్కల్ట్ సైన్స్లోనే చాలా ఎక్స్ట్రీమ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, అందరూ చేయలేరు ఇవి. బట్ ఇవి జరగడం కూడా చాలా రేర్ ఉంటాయి. ఓకే. అంటే నేను ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నేను షాక్ అయినా. అంటే ఇట్లాంటి పూజలు కూడా ఉంటాయా? సో ఈ పూజల వల్ల ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అన్నట్టు? ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనం ఇందాక సెమన్ గురించి మాట్లాడాం కదా, ఇందులో తెల్ల జిల్లేడు పూలద్ది చేసే పూజలు కూడా ఉంటాయి కొన్ని. ఓకే. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇన్ని రకాల పూజలు అన్నీ ఎటు నుంచి వచ్చినాయి అసలు మన సంస్కృతికి? ఫస్ట్ మొదట ఉండేదే అది. ఓకే. అక్కడ నుంచి దక్షిణాచారం ఇవన్నీ డివైడ్ అయ్యాయి. మొదటి నుంచి ఉండేది అవే. ఓకే. తర్వాత అక్కడ నుంచి
మనకు స్లోగా ఇవి సెక్ట్ లాగా డివైడ్ అయిపోయి ఇంతటి ఈ ఎక్స్ట్రీమ్నెస్ ఎందుకు అని చెప్పేసి కొంచెం సాఫ్ట్ టర్న్ తిరుక్కున్నాయి. ఓకే. అప్పటి నుంచి ఇలా మనం మారిపోయాం అంతే. మొదటి నుంచి ఇవే కదండి ఉండేది. ఓకే. అయితే మీరు తప్పుగా అనుకోవద్దు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు బ్లూ కలర్ బొట్టు పెట్టుకోవడం జరిగింది. ఎందుకది? దీన్ని కుబేర్ అంటారు. ఇది ఓకే. అన్ని చోట్ల దొరకదు. ఇది కామాఖ్య దేవి దగ్గర సపరేట్ కొంతమంది బ్రాహ్మణులు ఒక 200, 300 మంది అదే పని కూర్చొని కొన్ని రకాల పూజలు అట్లా నిర్వహిస్తుంటారు. ఓకే. అప్పుడు వచ్చేది ఈ అంటే అక్కడ నుంచి ఉన్న ప్రోడక్ట్కి వాళ్ళు మంత్రజపాన్ని ఇది చేసి క్రియేట్ చేస్తారన్నమాట. ఓకే. దీన్ని కుబేర్ అంటారు అక్కడ అస్సామీ భాషలో. హ్మ్. ఇక్కడికైతే పేరేం తెలియదు, దాన్ని కుబేర్ అని అంటారు. ఇది ధరించడం ద్వారా ఆకర్షణ, ధన ప్రవాహము ఇది జరుగుతుందని చెప్తారు. ఇది మేము అక్కడ వెళ్ళినప్పుడు నేను ఇట్లాంటి తంత్ర విద్యలన్నీ అక్కడ కామాఖ్యలోనే నా గురువు అక్కడే ఉన్నాడు కదా. సో అంటే నా మొదటి గురువు అయితే కాశీలో ఉన్నాడు. తర్వాత నేను కొన్ని విద్యలు అస్సాం కానీ అక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటుంటాను. ఓకే. కుబేర్ అంటారు. సో ఆ కుబేర్ పెట్టుకుంటే ధనబలం, ధనము, ఆకర్షణ అనేది వస్తుంది. అంటే వాళ్ళు అనుకునేవి జరుగుతాయి. ఓకే. అంటే మేము కూడా పెట్టుకోవాలి. ఎవరైనా ధరించవచ్చు. ఎంత కాస్ట్ ఉంటుంది ఆ బొట్టు? కాస్ట్ ఏముండదు, ఇది వాళ్ళ దగ్గర ఉంటుంది, అడిగితే ఇస్తారు, తాంత్రికులకి ఇస్తూ ఉంటారు. దీని గురించి కాస్ట్ గురించి నేను బయట దొరికితే మనం ఏమైనా డబ్బుతో కొనడం అనుకోవచ్చు, ఇది దొరికేది కాదు. నేను తాంత్రికుల దగ్గర ఇప్పించుకొచ్చుకుంటూ ఉంటాను. ఓకే. అంటే మీ దగ్గరికి ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి సమస్యలతో రావడం జరుగుతుంది? దగ్గరగా జ్యోతిష్యంలో ఏ సమస్యలు ఉన్నా చెప్తాను నేను, దాంట్లో ఇదేం లేదు. ఫలానా వాళ్ళని సంతానము ఇట్లా రకరకాలు వస్తుంటారు. పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగంలో సెటిల్మెంట్, ఫారిన్కి వెళ్ళి ఉంటారు, వీసా ట్రబుల్స్ ఉన్నవాళ్ళు, సో ఇక పిల్లలు సరిగ్గా లేని వాళ్ళు, ఇట్లాంటి జాబ్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే మొత్తం ఏ సమస్య ఉన్నా మీరు పరిహారాలు అయితే చేస్తారు మ్యాక్సిమం ఆస్ట్రాలజికల్ రెమెడీస్ చెప్తారు. సరే, ఇప్పటి వరకు మీరు పరిహారం చేసిన వాళ్ళకు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ అంటే యుఎస్లో చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఓకే. నా సర్కిల్లో కూడా ఉన్నారు. సో ఒకరనే కాదు, మల్టిపుల్గా ఉన్నారు. ఇంత పేరు అనేది తెలియదు, చాలా మందే ఉన్నారు. కొంతమందికి డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళ యొక్క సిఇఓ ఇట్లా అంటారు కదా, అలా అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. చాలా మంది ఉన్నారు. రీసెంట్గా మీరు ఏదో పూజ చేశారంట, హోమం, దశమహాయాగాలు. దశమహాయాగాలు. సో ఆ పూజల గురించి ఏమైనా చెప్పండి. ఇది ఎందుకు చేసామంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్కి ఎక్కువ దశమహావిద్యలో చెప్తా ఉంటాను. వీళ్ళు ఈచ్ అండ్ ఇండివిజువల్గా దశమహావిద్యలు చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ పూజలు. చాలా మంది నా క్లయింట్స్ లేదు గురించి అంత ఎక్స్పెన్సివ్ అయితే మేము బనాయించుకోలేకపోతున్నామంటే అప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా అస్సామీ పండితులను పిలిపించి మేము గుత్తిలోనే, మా అనంతపురం డిస్టిక్ గుత్తిలోనే టోటల్ 10 మహావిద్యలకి ఒకటే చోట యాగం చేయించడం జరిగింది. అదే దశమహాయజ్ఞం అనమాట. సో అప్పుడు వీళ్ళు అస్సాం మేము రాలేము, అంత దూరం మేము పోలేమన్న వాళ్ళకు క్లయింట్స్కి చాలా మందికి మా ఊర్లోనే చేసాము. ఇందులో కూడా చాలా బ్రహ్మాండంగా రకరకాల ఊళ్ళ నుంచి క్లయింట్స్ వచ్చారు. ఒక 4-5 దేశాల నుంచి కూడా వచ్చారు క్లయింట్స్. ఇంకొంతమంది నా క్లయింట్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళు ప్రత్యేకంగా యజ్ఞం కోసమే వచ్చున్నారు. ఓకే. అట్లాంటి యజ్ఞాలు మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ చేసి నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ మణికొండలో ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ మణికొండలోనే. మనకి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి మాకు, అది అయిపోయినాక ఇక్కడ స్టార్ట్. ఈ ఎలక్షన్స్ గొడవలో అటు ఇటు మేము అనంతపురం నుంచి హైదరాబాద్కి తిరుగుతూ ఉండాలి కదా. మాకేమైనా ఆహ్వానం ఉంటుందా? అంటే మాకు కూడా చూడాలని ఉంది కదా, ఎప్పుడు చూడని పూజలు. ఖచ్చితంగా అండి, మీకు ఖచ్చితంగా పిలుస్తాం. అంటే మేము ఎప్పుడు చూడలేం కదా అట్లాంటి పూజలు, మేము కూడా చూడాలనుకుంటున్నాం. సో మీరు పిలిస్తే మేము పక్కా వస్తాం. ఇంకోటి బ్లూ కలర్ బొట్టు పెట్టుకున్నారు, బ్లూ కలర్ సంథింగ్ ఏదో వేసుకున్నారు, దాన్ని ఏమంటారు తెలియదు నాకు. కుర్వీ అంటారు, కుర్వీరా అంటుంటారు. ఓకే. ఇది యాక్చువల్లీ ఎక్కడ అంటే నేను అస్సాంలో నేర్చుకున్నాను. ఇది కామాఖ్య దేవి దగ్గర. ఇది ఒక సపరేట్ ఒక ట్రీ ఉంటుంది, ఆ ట్రీ డెజర్ట్స్లో పెరుగుతుంది. ఓకే. ఈ తాంత్రికులు ఎక్కడెక్కడో ఏవో కలెక్ట్ చేస్తుంటారు కదండి, ఇట్లాంటివి వెళ్ళి వాళ్ళ చెట్టు బెరడం తెచ్చి ఏదేదో ఒక ప్రాసెసింగ్ చేస్తారనమాట. ఆ ప్రాసెసింగ్ చేసి ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు. దీనివలన ఏం లాభం అంటే మనము పూజలు జపాలు ఇవి చేస్తూ ఉంటాం, నిత్య పూజలు కానీ ఏమన్నా కానీ.
అలాంటప్పుడు ఆ ఎనర్జీ మనలోకి వచ్చిన ఎనర్జీ లాస్ అవ్వకోకుండా ఆ శక్తిని అలా మెయింటైన్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఇదిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఓకే. నేను ఎందుకు బ్లూ వేసుకున్నానంటే నాకు రైట్ నో శని మహాదశ నడుస్తుంది. ఓకే. అందుకని చెప్పి అందుకే ఆయన నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం అంటారు కదా, అందుకని ఆయన నీలానికి ఆయన రిప్రజెంటేటివ్ అనమాట. ఓకే. అది కాక ఆయన కూడా నీలంగా ఉంటాడు. అందుకని చెప్పి బ్లూ కలర్ వేసుకున్నాను. నాకు శని యోగ శని నడుస్తున్నాను నాకు, అందుకని బ్లూ. ఇందులో నాకు 7 కలర్స్ దాకా ఉంటాయి. ఓకే. అందులో కనిపిస్తాయా? ఈ కలర్ డిఫరెంట్ కలర్స్ 7 కలర్స్ ఉంటాయి. అంటే అది చెట్టు త్రూ వచ్చిన దాంతో మీరు రెడీ చేస్తారు? నేనేం రెడీ చేయను, వాళ్ళు చేస్తారు, మీరు అక్కడ నుంచి తెచ్చుకున్నా. మేము చూడొచ్చు ఒకసారి, ఇవ్వచ్చా? చూడొచ్చా? చూడండి. ఇంకా ఓకే సార్. నాకు ఎందుకు అది ప్లాస్టిక్ లాగా అనిపించింది, అందుకని. ప్లాస్టిక్ లాగానే అని ఉంటుంది ఇది, ఓకే, కానీ ప్లాస్టిక్ కాదు. ఓకే అమ్మా. ఓకే. చూస్తే మామూలుగా ఇది లేడీస్ కార్నర్లో దొరికేది దానిలాగా అనిపిస్తుంది. ఓకే. ఈ ఫ్యాన్సీ ఐటమ్ లాగానే సపరేట్ ఒక ట్రీ తోటి తయారు చేస్తుంది. ఓకే. ఏం రేట్ ఇది? రేట్ ఎంత ఉంటుంది ఇది? చాలా తక్కువ ప్రైజ్, ఒక 200-300కి వస్తుంది. బట్ ఏమంటే తాంత్రికంలో ఉన్నప్పుడు ఆ పూజ ఎఫెక్ట్ ఇది కాకోకుండా వేసుకున్నాం. ఓకే. చలో, నాకైతే ఏం కాదు కదా ముట్టుకున్నందుకు. ఏం కాదు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మళ్ళీ మీరు పూజ స్టార్ట్ అయ్యే లోపు, మళ్ళీ మీరు హైదరాబాద్లో చేసే లోపు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ మణికొండలో పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. దాని థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఒకవేళ మీరు కూడా ఎవరన్నా రావాలనుకుంటే, సో భక్తులు వచ్చి ఇదే ఛానల్లోనే చెప్తాము పూజ వివరాలు, ఎప్పుడు జరుగుద్ది, డేట్స్ అన్ని ముందే చెప్తాము. ఎందుకంటే ఇక్కడ మణికొండ అంటే మళ్ళీ మనం గ్రౌండ్ అవన్నీ ప్రొసీజర్ ఉంటుంది కదా, పర్మిషన్స్ అవన్నీ తీసుకొని ఖచ్చితంగా అంటే క్యూబ్ ఛానల్కి వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ధన్యవాదాలు. నమో వెంకటేశ్వర. జై శ్రీనివాస్.